బొబ్బిలిలో రోడ్లు స్థలాలు కబ్జాలు చేస్తున్నా ఆక్రమిస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారు అంటున్నారు సిపిఎం నాయకులు శంకర్రావు. ఈ అపార్ట్మెంట్ కట్టిన వ్యక్తి అపార్ట్మెంట్కి నార్మల్స్కి భిన్నంగా కన్స్ట్రక్షన్ చేశారు. కన్స్ట్రక్షన్ చేసింది కాక టీటీడీ కళ్యాణ మండపం రోడ్డుకి 50 అడుగులు వెడల్పు గల రోడ్ని కప్పేసి ఈరోజు రోడ్లు పూర్తి కప్పేశారు. ఈ రోడ్డు కప్పడమే కాదు, అక్కడ ఉన్నటువంటి ఈ రోడ్లు కూడా కాంక్రీట్ వేసి దీన్ని కూడా ఆక్రమణకి చేసుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఈరోజు అపార్ట్మెంట్లు ఉన్నోళ్ళు కానీ లేదు కమర్షియల్కి ఇచ్చినటువంటి వాళ్ళకి కానీ బైకులు పెట్టుకోవడానికి కార్లు పెట్టుకోవడానికి ఈరోజు మున్సిపాలిటీ దీనికి కూడా అనుమతి ఇచ్చిందా అంటే మున్సిపాలిటీ రోడ్డు తను కాంక్రీట్ వేసి వాహనాలు పెట్టుకోవడానికి పెట్టినట్టున్నారు. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే అసలు మున్సిపాలిటీ అధికారులు టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ కమిషనర్లు కానీ ఎన్ని లక్షలు పుచ్చుకున్నారు. ఎన్ని లక్షలు పుచ్చుకుంటే ఇంత దారుణంగా రోడ్ని కబ్జా చేస్తే మీ కళ్ళు పోయాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తాము. ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన వాడే అక్కడేమో బౌరిసాగరంలో కూడా అదొక నీటి ఫాల్స్ ఉండేటువంటి ప్రాంతంలో కూడా బఫర్ జోన్లో కూడా ఇష్టానుసారం అక్కడ కబ్జా చేసి కడుతున్నారు. అంటే ఈ అపార్ట్మెంట్ యజమాని ఇష్టానుసారంగా బొబ్బుల పట్టణంలో కబ్జాలు చేసి కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నాడు. అతని మీద ఎటువంటి చర్యలు లేవు. దీనికి అంతటికీ కారణం మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధికారులు వచ్చి అవినీతి పనులు. టౌన్ ప్లానింగ్ కానీ కమిషనర్కి నేను 2 సార్లు చెప్పాను, ఈ రోడ్డు కబ్జా అయింది, ఇది చాలా అన్యాయమైంది, రోడ్డు చిన్నదవుద్ది, టీటీడీ కళ్యాణ మండపం ఉంది, పెళ్ళిళ్ళు అవుతాయి, వాహనాలు వస్తాయి, ఈ ఇంత రద్దీగా రోడ్లో కబ్జా చేస్తే మీరు ఏం చేస్తున్నారు. అయినా సరే కమిషనర్ పట్టించుకోలేదు. అంటే ఎన్ని లక్షలు వీళ్ళకు ముట్టాయని చెప్పేసి నేను ప్రశ్నిస్తాను. అలాగే రీజనల్ డైరెక్టర్ ఏం చేస్తారు, కళ్ళు మూసుకోండి అని చెప్పేసి నేను రీజనల్ డైరెక్టర్ ప్రశ్నిస్తాను. దీనికి ఈ అపార్ట్మెంటు నార్మల్స్ భిన్నంగా కట్టాడు, దీన్ని వెంటనే పగలగొట్టాలి, లేకపోతే కోర్టుకు వెళ్తాం. అలాగే ఈరోజు ఏసీబీ అధికారులు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అధికారులు పట్టుకోవడం కాదు, ఏసీబీ అధికారులు బొబ్బుల్లో జరుగుతున్నటువంటి అన్ని రకాల ఉల్లంఘనల మీద మీరు దర్యాప్తు జరిపి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం.